బ్లౌజ్ బ్యాక్ సైడ్ డాట్స్ వేయడం కోసం 2 రకాలుగా వేయచ్చండి. ఫస్ట్ ఈజీ పద్ధతి చెప్తాను, సెకండ్ బొటిక్ స్టైల్ పద్ధతి చెప్తానండి. ఫస్ట్ ఈజీ పద్ధతి ఎలాగంటే వీడియోలో చూపించినట్టుగా బ్లౌజ్ బ్యాక్ సైడ్ పార్ట్ని పెట్టుకుని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా రఫ్ చేసుకోవాలి. మనం ఇలా రఫ్ చేసుకుంటే ఇలా మార్క్ అనేది పడుతుందండి. అక్కడ చాక్ పీస్తో మార్క్ చేసుకుని 1 ఇంచ్ వెడల్పుతో ఇలా డాట్ వేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ది బొటిక్ స్టైల్లో వేసే పద్ధతి అండి. ఇలా వేయడం కోసం ఖచ్చితంగా టేప్ అనేది ఉండాలి. టేపుని తీసుకుని మనం బ్లౌజ్ సైడ్స్ ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో సైడ్ ఖర్చు అంతకి ఇలా మార్క్ చేసుకోండి. నేను 1.5 ఇంచులు పెట్టుకున్నానండి. ఆ 1.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. తర్వాత టేప్ని ఈ విధంగా పెట్టుకుని ఎంత వచ్చిందో కొలవండి. నాకు 8.5 ఇంచులు వచ్చింది. 8.5 ఇంచుల్లో సగం 4.5 ఇంచులు. టేప్ని ఇలా హాఫ్కి మడుచుకుని ఇలా మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత టేప్ని మళ్ళీ ఇలా పెట్టుకుని అటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు వచ్చేలా మార్కింగ్ చేసుకుని మనం డాట్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ కూడా 1 ఇంచ్ వెడల్పుతో మనం డాట్ అనేది వేయాలి. మనం ఈజీ పద్ధతిలో వేసినా బొటిక్ స్టైల్లో వేసినా ఎలా వేసినా బ్లౌజ్ బ్యాక్ సైడ్ డాట్ అనేది ఖచ్చితంగా 1 ఇంచ్ వెడల్పు ఉండాలండి. అప్పుడే బ్లౌజు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.